హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ ఎక్సవేటర్ వ్లాగ్స్. అయితే ఈరోజు ముచ్చట ఏంటి అని అంటే వీడియోలు కొంచెం మంచిగా తీయడం కోసం ఒక చిన్న డ్రోన్ కెమెరా ఉంటే మంచిగా ఉండు అని నేను చాలా రోజుల కింద అనుకున్నా. సో అప్పుడు ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో చూసి ఉండే అన్నట్టు. చూస్తే అప్పుడు డ్రోన్ కెమెరాలో కొంచెం రేట్లు ఎక్కువ తక్కువ ఉండే, 10,000 ఆ పైన రేట్ ఉండే. అయితే ఈ మధ్యన అమెజాన్లో చూస్తే కొంచెం రేట్ తక్కువ ఉండే, చాలా తక్కువైంది అన్నట్టు. 2,000 లోపలనే డ్రోన్ కెమెరా వచ్చిండే. సో అట్లా తక్కువలో వచ్చిందని చెప్పి ఒక డ్రోన్ కెమెరా బుక్ చేసినాను నేను. అయితే ఈరోజు వీడియోలో ఆ డ్రోన్ కెమెరాను అన్బాక్సింగ్ చేసి దాని పర్ఫార్మెన్స్ ఎట్లున్నది అన్నది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తా. మనకి బాక్స్ అయితే కొరియర్లో ఈ విధంగా వచ్చింది, డ్రోన్ కెమెరాది బాక్స్. ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి ఇందులో లోపల ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. ప్యాకింగ్ అయితే మంచిగా ఇచ్చిండు, చారణ కోడికి బారణ మసాలా అన్నట్టు. బాక్స్ ఫ్రంట్ లుక్ వచ్చి ఈ విధంగా ఉంటుంది. పైన E88 Pro అని చెప్పి రాసి ఉంటుంది. ఇది మయూమి బ్రాండ్ నుంచి వచ్చింది మనకు డ్రోను. ఇప్పుడు ఇంకా లోపల ఏమేమి ఉన్నాయన్నది చూద్దాం. ప్యాకింగ్ మాత్రం మస్తు ఇచ్చిండు. ఈ బ్యాగ్ జిప్ తీయగానే మనకు ఫస్ట్ ఈ విధంగా అనిపించింది. ఇలా మీరు చూస్తున్నారు కదా, డ్రోను రిమోట్ ఇవి రెండు మనకు ముందే కనబడతాయి. వీటితో పాటు ఇంకేమేమి వచ్చినాయో చూద్దాం. ఇది వచ్చి డ్రోన్ ఆపరేటింగ్ చేసే రిమోట్. ఇందులో బ్యాటరీస్ ఏం రావు, మనం మళ్ళీ సపరేట్గా కొనుక్కొని వేసుకోవాలి బ్యాటరీలు. ఇందులో బ్యాటరీలు ఏం రావు, 3 బ్యాటరీలు ఉంటాయి. ఆ బ్యాటరీలు మనం సపరేట్గా కొనుక్కొని వేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఉంటుంది బ్యాటరీలు వేసుకోనికి. ప్లస్ ఇక్కడ మనకు మొబైల్ పెట్టుకోవడానికి స్టాండ్ టైప్లు ఇస్తాడు, అది లోపల ఇస్తాడు, అది మనం బయటికి లాగి మొబైల్ పెట్టుకోవాలి. ఇది వచ్చి మనకు డ్రోన్ బ్యాటరీ. ఇది డ్రోన్కి బ్యాటరీ ఇస్తాడు, రిమోట్కి బ్యాటరీలు మనం కొనుక్కోవాలి. 3 15 రూపాయలకు ఒకటి ఉంటుంది. ఇవే కాకుండా మనకు డ్రోన్ వింగ్స్, రెక్కలు దేనికి ఎగిరేటప్పుడు చెట్ల గిట్ల తాకి గోడల గిట్ల తాకి విరిగిపోకుండా ఉండడానికి అని చెప్పి ఆ వింగ్స్కి దెబ్బ తగలకుండా వింగ్స్ గార్డ్స్ అని ఇస్తాడు, ప్రాపలర్ గార్డ్స్ అని. అవి ప్లస్ ఒకటి స్కూల్ డ్రైవరు ప్లస్ ఎక్స్ట్రా 4 రెక్కలు ఇస్తాడు అన్నట్టు. వింగ్స్ 4 ఎక్స్ట్రా, దెబ్బన ఏదైనా ఇరిగిపోయినా కూడా మళ్ళీ మనం వేసుకుంటానికి 4 రెక్కలు కూడా ఇస్తాడు. ప్లస్ అందులో ఒక యూజర్ మాన్యువల్ కూడా ఇస్తాడు, మనం డ్రోన్ ఎట్లా ఫ్లై చేయాలి, ఎటు టర్న్ చేస్తే ఎటు ఎగురుతుంది అన్నది చెప్పి ఒక యూజర్ మాన్యువల్ కూడా ఇస్తాడు. దాన్ని మనం చదువుకున్న తర్వాతనే ఫ్లై చేయాలి, ఇది కూడా అందులోనే ఇస్తాడు. డ్రోన్కి అయితే వింగ్స్ అన్నీ ఫిట్ చేసి వస్తాయి, మనం సపరేట్గా ఏం ఫిట్ చేయాల్సిన అవసరం ఏముండదు. ఇట్లా ఎటు అటు అనుకున్న తర్వాత చూడనీకి ఈ విధంగా ఉంటుంది. దీనికి 2 కెమెరాలు ఇచ్చిండు మనకి, ఒకటి కింద వైపు ఒకటేమో ఫ్రంట్ సైడ్ ముందు వైపు ఒకటి, ఇట్లా 2 కెమెరాలు ఇచ్చిండు దీనికి. చూడనీకైతే ఈ విధంగా ఉంటుంది. ఈ బ్యాటరీ అనేది మనం మన డ్రోన్లో పెట్టే కంటే ముందే ఒక గంట ఛార్జింగ్ పెట్టుకోవాలి. ముందు మనం ఛార్జింగ్ పెట్టిన తర్వాతనే మనం ఫ్లై చేయాలన్నట్టు డ్రోన్. ఈ బ్యాటరీ ఫిట్ చేసిన తర్వాత మనకు డ్రోన్ పైన సైడ్ ఒక బటన్ ఉంటుంది సెంటర్లో, ఆ బటన్ ఆన్ చేయగానే మనకు డ్రోన్ ఆన్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ పైన ఫ్రంట్ సైడ్ మీకు 2 హెడ్లైట్లు అనుమతున్నాయి కదా, ఇప్పుడు డ్రోన్ ఆన్ అయింది అన్నట్టు. ఇప్పుడు ఈ డ్రోన్ ఎక్స్పీరియన్స్ చేసినాక నాకు ఎట్లా అనిపిస్తుంది ఈ డ్రోన్ గురించి అన్నది ఇప్పుడు నేను మీకు చెప్తా. అయితే ఈ డ్రోన్ మనం ఫస్ట్ టైం కదా తీసుకున్నది, ఇదివరకు ఆపరేటింగ్ చేయలే. అయితే ఫస్ట్ టైం మనం ఆపరేటింగ్ చేస్తే దానికన్నా గుద్దు తట్టి ఇరిగిపోతా అని చెప్పి మా దోస్తు గారి దగ్గరికి తీసుకుపోయినా. వానికి ఇదివరకు డ్రోన్ ఉంది అన్నట్టు. అయితే వాడు అన్ని సెటప్ చేసి ఆపరేటింగ్ చేసిండు అన్నట్టు. ఆపరేటింగ్ చేస్తే ఫస్ట్ ఆపరేటింగ్ కాలే, తర్వాత ఒకసారి మొబైల్ కనెక్ట్ చేసి మొబైల్ ఆపరేట్ చేస్తే అప్పుడు కనెక్ట్ అయ్యింది. కనెక్ట్ అయ్యి అది ఆప్షన్లు ఓడి దిక్కు వస్తే ఓ దిక్కు ఓడి, మన తాడు తెంపుకున్న దొంగ బేర శాస్త్రం ఎటు దిక్కు పోయిందో అదే ఏది అర్థం కాలే. అట్నే ఒక 2-3 సార్లు మళ్ళీ కనెక్టింగ్ చేసి, ఒక 2 సార్లు ఫోన్లో ఆపరేటింగ్ చేసి, ఇంకో 2 సార్లు రిమోట్ తోటి ఆపరేటింగ్ చేసి చూసినాం, అయినా కూడా కాలే. ఒక 5-6 సార్లు కింద పడ్డది డ్రోను. ఇదేటో ఉన్నది కథ, దెబ్బనేదా నిరిగితే మళ్ళీ ఉన్నది పోతే ఉంచుకున్నది పోతా అని చెప్పి ఇరగక ముందుకే మళ్ళీ ఎట్లున్నా అట్లా ప్యాక్ చేసి మళ్ళీ రిటర్న్ పెట్టిన 2 రోజుల తర్వాత మళ్ళీ కొరియర్ నుండి ఆయన వచ్చి రిటర్న్ తీసుకెళ్ళిండు. ఆయన తీసుకెళ్ళినాక తెల్లారి నాకు మళ్ళీ నా డబ్బులు నాకు పడ్డాయి 1800. అయితే నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకవేళ మీరు డ్రోన్ కెమెరా తీసుకోవాలనుకున్నారు అనుకో, అక్కడ రిటర్న్ ఆప్షన్ ఉందో లేదో మీరు ఖచ్చితంగా చూసుకోండి. రిప్లేస్మెంట్ ఉంటే తీసుకోకూరి. రిప్లేస్మెంట్ అంటే మళ్ళీ ఇది తీసుకపోతాడు, మళ్ళీ ఇంకోటి అదే బాబత్ డ్రోన్ మళ్ళీ పట్టుకొస్తాడు, అది కూడా గట్టినే అయింది అనుకో, మళ్ళీ నలమకం అవుతుంది, అట్టిగా పైసలు బొక్క. అదే రిటర్న్ ఆప్షన్ ఉందనుకో మనకు మళ్ళీ మన డబ్బులు మనకు రిఫండ్ అవుతాయి అన్నట్టు. కాబట్టి రిటర్న్ ఆప్షన్ ఉంటేనే తీసుకోరు, రిప్లేస్మెంట్ ఉంటే మాత్రం అసలు తీసుకోకూరి. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.